క్రీడలు మానసిక ఉల్లాసానికి, శరీర దారోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయని సూరారం గ్రామ సర్పంచ్ చిలక నాగరాజు అన్నారు. చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో 4 రోజుల పాటు నిర్వహించిన కబడ్డీ క్రీడా పోటీలో గెలుపొందిన క్రీడాకారులకు స్థానిక సర్పంచ్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ క్రీడలను మొదటి బహుమతి సూరారం సుప్రీం స్క్వాడ్ కెప్టెన్ రానబోయిన ప్రభు టీంకు రాధా, ద్వితీయ బహుమతిని కేఎన్ఆర్ టీం కింగ్స్ గెలుపొందడంతో కెప్టెన్ కొర్వి నాగరాజు టీం బహుమతులు అందుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ చిలక నాగరాజు మాట్లాడుతూ క్రీడలో స్నేహ సంబంధాలు పెంపొందించుకోవడానికి యువత చెడు మార్గానికి వెళ్లకుండా సన్మార్గంలో నడిచేందుకు ఎంతో ఉపయోగపడతాయని, అంతేకాకుండా మానసిక ఉల్లాసానికి, శరీర దారోగ్యానికి క్రీడలు చాలా అవసరమన్నారు. చెడు వ్యసనాలకు బానిసలు కాకూడదని, క్రీడల పట్ల మొగ్గు చూపాలని యువత గ్రామాల్లో గ్రామ అభివృద్ధికి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగరాజుతో పాటు ఉప సర్పంచ్ మల్లేష్, పాలకవర్గ సభ్యులు, స్థానిక నాయకులు చంద్రయ్య, దుర్గపతి, సురేష్, ప్రభాకర్, యాదగిరి, భిక్షపతితో పాటు క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీ మన గ్రామంలో కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ క్రీడలు అనేటి మానసిక ఉల్లాసాన్ని పెంచి స్నేహ బంధాలను పెంచుతాయి. కాబట్టి ప్రతి యువకుడు ఆట పోటీలలో పాల్పంచుకొని వారి యొక్క దేహదారుఢ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మరి క్రీడల వల్ల మానసిక ఉల్లాసము, మానసిక ఆనందాన్ని కూడా పొందుతారని తెలియజేస్తూ యూత్ అంతా చెడుదారిని పట్టకుండా, చెడు మార్గాలకు వెళ్లకుండా ఈ యొక్క క్రీడల వైపు చూసి క్రీడలు ఆడి వారి యొక్క శరీర దారుఢ్యాన్ని పెంచుకొని మానసిక ఉల్లాసాన్ని పంచుకుంటామని తెలియజేసుకుంటున్నాను. ఇందులో నాలుగు టీములు పోటీ చేయడం జరిగింది. అందులో 2 రన్నర్ విన్నర్గా డిక్లేర్ కావడం జరిగింది. అలాగే యువత చెడు మార్గాల వైపు పోకుండా మంచి మార్గాలకు ఇట్లా ఆటల పోటీలకు ముందు ఉండి గ్రామాన్ని మంచి దిశగా ఉంచాలంటే యువత కీలక పాత్ర పోషించవలసిన అవసరం ఉంది. కాబట్టి యువత చెడు మార్గాల వైపు చూడొద్దని యువతను నేను సవినయంగా వేడుకుంటున్నాను.